వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ నేత, సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బీజేపీ వైపు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారా అంటే ఆ దిశగానే కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఆయన బీజేపీ వైపే ఫోకస్ పెట్టారన్న చర్చ కూడా నడుస్తుంది. ఆ దిశగా ఆయన సన్నిహితులు కూడా కొద్దిగా లీక్లు అయితే ఇస్తూ ఉన్నారు. ఎందుకు విజయసాయిరెడ్డి ఈరోజు బీజేపీ వైపు చూసే ప్రయత్నం చేస్తున్నారు? మొన్నటి వరకు కూడా సజ్జల సలహాదారుగా ఎంట్రీ ఇచ్చేంత వరకు కూడా పార్టీలో నెంబర్ 2, అటు ప్రభుత్వంలో నెంబర్ 2గా కొనసాగిన విజయసాయిరెడ్డి ఈరోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటూ ఉన్నారు? విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్తే ఆయనకు వచ్చే ఫాయిదా ఏంటి? బీజేపీలోకి నిజంగా విజయసాయిరెడ్డికి ఆ స్థాయిలో వాళ్ళు రెడ్ కార్పెట్ పరిచే అవకాశం ఉందా? ఎందుకు విజయసాయిరెడ్డి బీజేపీ వైపు అంత సీరియస్గా చూసే ప్రయత్నం చేస్తున్నారు? నిన్నగాక మొన్న మీడియా ముందుకు వచ్చి బీజేపీని కూడా రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ బలం ఉంది, వైఎస్ఆర్సీపీని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా మాట్లాడిన విజయసాయిరెడ్డి ఆ స్థాయిలో ఎందుకు ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు జాతీయ పార్టీలోకి వెళ్లేందుకు? అలా ఏదైతే ఈ అంశాలన్నీ కూడా ఈ రోజున చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతున్నాయి. ఒకవైపు సలహాదారు పదవిని ఆల్రెడీ కోల్పోయారైన సజ్జల, మరోవైపు చూసినట్లయితే పార్టీ ఈ రోజున ఇంత అధ్వాన స్థితికి దిగజారిపోవడానికి సజ్జలే కారణం ఉన్న విమర్శలు అయితే వస్తున్నాయి. అన్ని వేళ్ళు కూడా ఈరోజు సజ్జల వైపే. 99.9% అందరూ కూడా ఈరోజు ఓడిపోయిన వాళ్ళు, పార్టీ ఓటమితో పూర్తి స్థాయిలో డిఫెన్స్లో ఉన్న వాళ్ళంతా సజ్జల వైపే చూపిస్తున్న పరిస్థితి. ఈ కారణాలతో అటు జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిగా సజ్జలను అయితే పక్కన పెట్టారన్న చర్చ అయితే నడుస్తోంది. ఆ దిశగా అందులో వాస్తవం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసిన రివ్యూస్ కానీ మిగతా అంశాల్లో కానీ ఎక్కడ సజ్జల మాట్లాడుతున్న అంశమో లేకపోతే సజ్జల హైలైట్ అవుతున్న అంశమో మనకు కనిపించదు ఈ 10 రోజులుగా. సో అలా సజ్జలను ఒకవైపు పక్కన పెట్టున్నారు. మరోసారి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని పార్టీలో యాక్టివ్ చేయబోతున్నారని చర్చ జరుగుతున్న ఈ సమయంలో విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు నిజంగా కమలం పార్టీ వైపు చూస్తున్నారన్న చర్చ అయితే మాత్రం ఒక్కసారిగా వైసీపీని కుదిపేస్తుంది ఈ రోజున. మరి ఇలాంటి పరిస్థితి తెర మీదకి వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు అనేది కూడా ఈరోజు ఒక కీలక అంశంగా మారబోతోంది. మనం చూసినట్లయితే ఈ విజయసాయిరెడ్డి ఈ స్థాయిలో ఆయన బీజేపీ నుంచి ఆహ్వానం ఉందా అంటే ఆ స్థాయిలో ఆయనకి బీజేపీ నేతలతో పరిచయాలు కూడా ఉన్నాయి. ఆ స్థాయిలో తనకంటూ ఒక ఇండివిజువాలిటీని అయితే ఆయన క్రియేట్ చేసుకున్నారు. అలాంటి విజయసాయిరెడ్డి ఈ రోజున పార్టీని వీడుతున్నారంటే బీజేపీలో చేరుతున్నారనే చర్చ కంటే వైసీపీని వీడతారనే చర్చ ఈరోజు చాలామందికి ఒక ఉత్కంఠనైతే కలిగిస్తున్న అంశంగా మారింది. పార్టీ అసలే డిఫెన్స్లో పడిన ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి లాంటి నేత పార్టీని వీడినట్లయితే అది ఎలాంటి మెసేజ్ జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతుంది. అయితే విజయసాయిరెడ్డి అనుకోగానే ఆయన సన్నిహితులు కానీ తాను వైసీపీని వీడెత్తారు అన్న ప్రచారాన్ని మాత్రం కొంతమంది ఖండిస్తూ ఉన్నారు. బట్ ఎంత ఖండిస్తూ ఉన్నా ఈ ప్రచారం మాత్రం విజయసాయిరెడ్డి కేంద్రంగా చాలా హాట్ టాపిక్ అవుతోంది. అందుకు కారణాలు ఏంటో మనం చర్చించుకోవాలంటే గతంలో ఒకసారి విజయసాయిరెడ్డి ప్రస్థానాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఒక ఆడిటర్గా ఆయన తెర మీదకి వచ్చారు. అదే స్థాయిలో అంత సిన్సియర్గానే వాళ్ళ ఫ్యామిలీకి అంత క్లోజ్ అసోసియేట్ కూడా అయ్యారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా విజయసాయిరెడ్డికి టీటీడీ బోర్డు మెంబర్గా కూడా ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రెండోసారి వైఎస్ ముఖ్యమంత్రి అవడం కానీ హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించిన సందర్భం మనకు తెలిసిందే. ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన సమయంలో అక్రమాస్తుల కేసులు చుట్టుముట్టే ఆయన. ఈ క్రమంలోనే ఆయన దాదాపు 16 నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. విజయసాయిరెడ్డి ముందుగా ఫ్యామిలీకి ఒక ఆడిటర్గా ఉన్న ఆ తర్వాత రోజులు నెల్లూరు జిల్లా నుంచి ఆయన రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత నుంచి మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో అటు జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం అత్యంత కీలకమైన వ్యక్తిగా మారారు. ఆయన బిజినెస్ మొదలుకొని అనేక అంశాల్లో కూడా ఆయన ఆడిటర్గా వ్యవహరిస్తూ సలహాదారుగా కూడా ఉంటూ వచ్చారు కొన్ని మనీ మ్యాటర్స్లో కూడా. ఆ తర్వాత మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే జైలుకి వెళ్ళి ఉన్నారో అదే సమయంలో విజయసాయిరెడ్డి కూడా ఆ అక్రమాస్తుల్ని ప్రొటెక్ట్ చేసిన కారణంగా ఆయన కూడా ఆ రోజు సిబిఐ అరెస్ట్ చేసింది. జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన కూడా దాదాపు 16 నెలలకు పైనే జైల్లో ఉన్నారు, జంజల్గూడ జైల్లో. అయితే ఇక్కడే వాళ్ళిద్దరికి మధ్య బాండింగ్ చాలా స్ట్రాంగ్ అయిందని అనుకోవాలి ఆ జైలు పరిణామాల క్రమంలోనే. ఇక తర్వాత వన్స్ బయటికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి మరీ పార్టీలోకి తీసుకున్నారు. అప్పుడు దాకా కేవలం జగన్మోహన్ రెడ్డికి ఒక అసోసియేట్గా మాత్రమే ఉండేవాళ్ళు విజయసాయిరెడ్డి. ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చున్నారు విజయసాయిరెడ్డికి. ఇక ఆ తర్వాత పార్టీలో కూడా ఆయన చాలా కీలకమయ్యారు. ప్రధాన కార్యదర్శి హోదాలోనే పూర్తి స్థాయిలో పార్టీని ప్రక్షాళన చేసే ప్రయత్నాలు కానీ ఇలాంటివి జరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ రోజున పార్టీ ప్రతిపక్షంలో ఉంది, అంటే 2014 ఎన్నికల కంటే ముందే ఇది. అప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ ఖాతాలోకి ఒక రాజ్యసభ స్థానం రావడం జరిగింది. బట్ జగన్మోహన్ రెడ్డి ఎంతమంది సీనియర్లు వారిస్తున్నాం వినుకుండా అటు మైసూరారెడ్డి లాంటి వాళ్ళు కూడా రేస్లో ఉన్నారు ఆ రోజున. వీళ్ళందరినీ పక్కన పెట్టి అది విజయసాయిరెడ్డికి అప్పగించే ప్రయత్నం చేశారు. అంటే విజయసాయిరెడ్డి అంత లాయల్టీని జగన్మోహన్ రెడ్డి దగ్గర తెచ్చుకోగలిగారని అనుకోవాలి. సో అలా విజయసాయిరెడ్డికి రాజ్యసభ టికెట్ కూడా దక్కింది.
వన్స్ ఎప్పుడైతే తనకు రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారో అప్పటి నుంచి కూడా టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి తన గ్రాటిట్యూడ్ అయితే ఆయన చూపిస్తూ వచ్చారు. తనని అత్యున్నత స్థాయిలో పెద్దల సభ అయిన రాజ్యసభకి జగన్మోహన్ రెడ్డి పంపించారు కాబట్టి అదే స్థాయిలో ఆయన ముఖ్యమంత్రిని చేసి ఆయన రుణం తీర్చుకుంటానంటూ కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు విజయసాయిరెడ్డి, ఆఫ్ ద రికార్డ్ అటు మీడియాతో కానీ ఆన్ ద రికార్డ్ కానీ. అదేవిధంగా పనిచేస్తూ వచ్చారు ఆయన. ఇక రాజ్యసభ వన్స్ తన చేతిలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా వైఎస్ఆర్సీపీని లైమ్లైట్లో పెడతంలో విజయసాయిరెడ్డి ఎప్పుడు సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ప్రత్యేకించి ఆయన గురించి చెప్పుకోవాలంటే 2014లో పార్టీ ఓటమి తర్వాత ఆ స్థాయిలో ఆయన జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా సీరియస్గా తీసుకున్నారు వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకురావడం అనే లక్ష్యాన్ని. ఇక ఢిల్లీలో అటు ఆయన ఎంపీ హోదాలో అటు మీడియాతో ర్యాపో కానీ అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్న పలు పార్టీల ఎంపీలతో కానీ ఆయన క్లోజ్నెస్ పెరిగింది. ఈవెన్ అధికారంలోకి వచ్చిన బీజేపీతో కూడా అదే స్థాయిలో సత్సంబంధాలు మెయింటైన్ చేశారు. ఒక ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక సీనియర్ వ్యూహకర్తను వైఎస్ఆర్సీపీకి వ్యూహకర్తగా పనిచేయడంలో ఆయన ఒప్పించడంలో కూడా ఆయన ప్రశాంత్ కిషోర్ని కన్విన్స్ చేయడంలో విజయసాయిరెడ్డి ఆ స్థాయిలో లైజనింగ్ చేశారని అనుకోవాలి. ఇక ఆ తర్వాత రోజుల్లో ప్రశాంత్ కిషోర్ కారణంగానే ప్రశాంత్ కిషోర్ని యాక్సెప్ట్ చేయడం కారణంగానే జగన్మోహన్ రెడ్డి ఆయన పాదయాత్ర మొదలుకొని అనేక అంశాల్లో ప్రశాంత్ కిషోర్ అని టీం ఒక హార్డ్ కోర్ టీం లాగా జగన్మోహన్ రెడ్డి కోసం వ్యూహాలు రచించింది. అదే స్థాయిలో పనిచేసింది. దాని ఫలితం కూడా కనిపించింది. ఇక అది అలాంటి విజయసాయిరెడ్డి సహకారం కావచ్చు. ఇక పార్టీ పరంగా చూసిన జాతీయ స్థాయిలో వైఎస్ఆర్సీపీని లైమ్లైట్లో పెట్టే ప్రయత్నమే చేయడం కాదు విజయసాయిరెడ్డి. రాష్ట్ర స్థాయిలో చూసినా అటు పార్టీ క్యాడర్ని అందరినీ ఓన్ చేసుకునే ప్రయత్నం కానీ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయని చెప్పే విషయంలో కానీ ఆయన సక్సెస్ అయ్యారని అనుకోవాలి. పాదయాత్ర రూపంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే పూర్తి స్థాయిలో జనాల్లో తన పరపతి పెంచుకోవడానికి దాన్ని ఉపయోగించుకుంటే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు పార్టీ మీద అయితే ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. పార్టీని రూట్ లెవెల్లో జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వాట్ ఎవర్ ఇట్ మే, ఇవన్నీ కారణాలు అనేది మనం పక్కన పెడితే 2019లో ఒక థంబింగ్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అలానే ఉంటూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 3 రాజధానుల నిర్ణయం ప్రకటించారో అప్పుడు ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు ఆ రోజు వైజాగ్ను, ఉత్తరాంధ్రకు విజయసాయిరెడ్డిని ఇన్ఛార్జిగా పంపించడం జరిగింది. దాదాపు 3 ఏళ్ల పాటు విజయసాయిరెడ్డి ఆ పదవిలో ఉన్నారు. అనఫిషియల్ సీఎంగా ఉత్తరాంధ్రకు వ్యవహరించారనే విమర్శలు కూడా తెచ్చుకున్నారు. బట్ విజయసాయిరెడ్డి మాత్రం అక్కడ స్థానికంగా నేతలను కానీ అక్కడ క్యాడర్ని కానీ తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ఈ పీరియడ్లోనే విజయసాయిరెడ్డికి స్థానికంగా టీడీపీ నేతల నుంచి ప్రధాన ప్రతిపక్షాల నుంచి ఆయన మీద ఒక భూ ఆక్రమణల విమర్శలు కానీ అదే సమయంలో ఎంఈవి సత్యనారాయణ లాంటి వాళ్ళతో సిట్టింగ్ ఎంపీతో ఆయనకున్న ఇష్యూస్ కానీ ల్యాండ్ డీలింగ్స్ ఇష్యూస్ కానీ ఇక అదే సమయంలో చూసినట్లయితే విజయసాయిరెడ్డి అల్లుడు వరుసైన శరత్ చంద్రారెడ్డి లిక్కర్ మాఫియా వ్యవహారంలో సౌత్ నుంచి రాఘవరెడ్డి లాంటి వాళ్ళతో పాటు ఆయన కూడా అరెస్ట్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా విజయసాయిరెడ్డి మీద చిన్న అనుమానం అయితే తీసుకొచ్చాయి పార్టీలో. ఇక అంతకు ముందుగానే భారతి లాంటి వాళ్ళ ప్రోద్బలంతో అప్పుడు దాకా కేవలం పార్టీకి బ్యాక్ ఎండ్లోనో ఆయన మీడియాలో కీలక పదవులోనో పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి అప్పుడు సలహాదారు పదవిని చేపట్టడం జరిగింది భారతి లాంటి వాళ్ళ ప్రోద్బలంతో, ఆమె అండదండలతో. అంతకుముందు పార్టీలో విజయసాయిరెడ్డిదే మోనోపల్లీగా ఉండేది. విజయసాయిరెడ్డి కిందే ఎవరైనా ఉండేవాళ్ళు. సజ్జలకి ఒక గ్రూపు, విజయసాయిరెడ్డి గ్రూపు లోటస్ పాండ్ కేంద్రంగా పనిచేసినప్పటికీ ఎప్పుడు కూడా విజయసాయిరెడ్డిని ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఓన్ చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే సజ్జల ప్రధాన సలహాదారుగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చారో అప్పటి నుంచి సీఎంఓ నుంచి సీఎం నుంచి ఏదైతే విజయసాయిరెడ్డిని డీలింగ్ చేయడం స్టార్ట్ అయింది, ఆ ప్రక్రియ స్టార్ట్ అయిందని అనుకోవాలి. అదే టైంలో ఈయన మీద వచ్చిన కొన్ని ఆరోపణలు కానీ ఇందాక మనం చెప్పుకున్న ఇష్యూస్తో నిజంగానే విజయసాయిరెడ్డిని అనుమానంగా చూసిన పరిస్థితి జగన్ ఒక దశలో. ఇక ఇదే సమయంలో మనం చూస్తే లోకేష్ పాదయాత్ర స్టార్ట్ అయింది. తారక రత్న ఆ పాదయాత్రలో పాల్గొన్న మొదటి రోజే ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చి కుప్పకూలిపోవడం, ఆ తర్వాత మరణించడం మనకు తెలిసిందే. ఆయన బెంగళూరు హాస్పిటల్లో అడ్మిట్ చేసిన దగ్గర నుంచి నారాయణలో అక్కడి నుంచి మనం తీసుకొచ్చినట్లు ఆయన చనిపోయేంత వరకు కూడా విజయసాయిరెడ్డి ఆ తర్వాత కార్యక్రమాల్లో కూడా కీలకంగా పాల్గొన్నారు. ఎందుకంటే తారక రత్న భార్య అలేఖ్య విజయసాయిరెడ్డి దగ్గర బంధువు కావడం వల్లే. ఇంకా అంతేకాదు అప్పుడు కూడా అటు బాలకృష్ణ ఇటు చంద్రబాబు నాయుడుతో ఒక క్లోజ్ అసోసియేషన్ మెయింటైన్ చేశారు ఆయన ఒక 3-4 డేస్. అప్పుడు కూడా విజయసాయిరెడ్డిని పక్కన పెట్టడానికి అది కూడా ఒక కారణం. చంద్రబాబు నాయుడుతో అంత సన్నిహితంగా బాలకృష్ణతో అంత క్లోజ్గా మూవ్ అయ్యారు కాబట్టి ఆయన చర్చ కూడా జరిగింది. బట్ కారణాలు ఏవైనా మాత్రం విజయసాయిరెడ్డి మాత్రం పార్టీలో ఆయనకు ఒక ఇండివిజువల్ ఎక్స్పోజర్ అయితే ఉండింది అనుకోవాలి. అప్పటిదాకా ఒక ఎత్తు అయితే ఇక ఆయన మీద ఎప్పుడైతే వైజాగ్ కేంద్రంగా ఆరోపణలు వచ్చాయో అప్పుడు ఆయన ఉత్తరాంధ్ర బాధ్యతలను తప్పించారు. కొన్ని రోజులు అనుబంధ విభాగాల బాధ్యతలు అన్నారు, వాటి నుంచి కూడా ఆయన పక్కన పెడతాం జరిగింది. అలా అనేక రకాలుగా విజయసాయిరెడ్డిని హ్యూమిలియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి అని చర్చ జరిగింది. అందులో కొంతమేరకు సజ్జల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందనేది వాస్తవం. ఈ పరిణామాల తర్వాత పూర్తి స్థాయిలో విజయసాయిరెడ్డి తాను రాజ్యసభ హోదాలో తన పనేంటో తాను చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాంటి సమయంలోనే ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ తెరలవడం కానీ ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విషయంలో విజయసాయిరెడ్డి ఎంత కన్విన్స్ చేసినా జగన్మోహన్ రెడ్డి ఆయన మాటను పెడచవని పెట్టిన తీరు కానీ నిజంగానే విజయసాయిరెడ్డిని హర్ట్ చేసింది. ఎందుకంటే విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అత్యంత సన్నిహితుడు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయసాయిరెడ్డికి. ఆ రోజు 2019 పరిణామాల తర్వాత 2019 ఎన్నికలకు ముందే
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమైతే సాయిరెడ్డి ఆయన్ని కన్విన్స్ చేసి మరీ వైఎస్ఆర్సీపీలోకి తీసుకొచ్చారు. ఒక అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉన్న నేతగా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పేరుంది. స్థానికంగా సోషల్ యాక్టివిటీస్లో కూడా ఆ ఫ్యామిలీకి అదే స్థాయిలో ఒక రెప్యుటేషన్ అయితే ఉంది. అలాంటి వేమిరెడ్డిని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. స్థానిక పొలిటికల్ ఈక్వేషన్స్ కారణంగా ఏదైతే తన భార్య ప్రశాంత్కి నెల్లూరు సిటీ టికెట్ అడగడం కానీ, ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి అనిల్ పక్కకు పంపించిన ఖలీల్కి టికెట్ ఇచ్చే ప్రయత్నం కానీ, వేమిరెడ్డిని పట్టించుకొని తీరు కానీ, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆయన హట్ చేసే ఆయన టీడీపీ వైపు మొగ్గారు. ఆయన ఆపాలని ఎంత సీరియస్గా సాయిరెడ్డి లాంటి వాళ్ళు ట్రై చేసినా జగన్మోహన్ రెడ్డి అంతగా సాయిరెడ్డిని కన్సర్న్లోకి తీసుకోలేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విషయంలో. ఇది సాయిరెడ్డి ముందుగానే ఊహించారు. వేమిరెడ్డి లాంటి ఒక సాలిడ్ పర్సనాలిటీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళినట్టే అది నెల్లూరు జిల్లాలో వైసీపీ ఫ్యూచర్ మీద దెబ్బపడుతుందని కూడా ఆయన చాలామంది దగ్గర అంతర్గతంగా కూడా మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు అదే జరిగింది. దానికి తోడు సాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద ఈరోజు ఏకంగా విజయసాయిరెడ్డిని నిలబెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాలను తీసుకెళ్లి కోటంరెడ్డి మీద నిలబెట్టే ప్రయత్నం చేసి అది నెల్లూరు స్థానం ఖాళీ కావడంతో ఆ ప్లేస్లోకి విజయసాయిరెడ్డిని తీసుకొచ్చి పెట్టారు. అయితే ఎన్నోసార్లు విజయసాయిరెడ్డి నెల్లూరు నుంచి తనకు పోటీ చేయడం ఇష్టం లేదంటూ కూడా మాట్లాడారు. వైజాగ్ ఎంపీగా తాను పోటీ చేద్దాం అనుకున్నాను, బట్ జగన్మోహన్ రెడ్డి తనను ఏదైతే నెల్లూరుకు పంపించారంటూ కూడా ఆయన చాలా ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి తనకు బలవంత పెళ్లి చేశారన్నట్టుగా విజయసాయిరెడ్డి కొన్ని ఫీలర్లు కూడా వదలడం జరిగింది. ఇక డే 1 నుంచి అంత సీరియస్గా విజయసాయిరెడ్డి తన ప్రచారం మీద కూడా ఫోకస్ పెట్టలేదు. ఎందుకంటే అటు వేమిరెడ్డితో కంపేర్ చేస్తే స్థానికంగా వేమిరెడ్డికి ఉన్న ఒక హోల్డ్ అప్పటిదాకా విజయసాయిరెడ్డి ప్రత్యక్ష ఎన్నికలను టేస్ట్ చేయకపోవడం కూడా అదొక ఆయనకు ఒక మైనస్ కావడానికి కారణం అనుకోవాలి. ఇక జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత అక్కడ విజయసాయిరెడ్డి మీద కూడా కనిపించిందని అనుకోవాలి. ఈ పరిణామాల క్రమంలోనే విజయసాయిరెడ్డి వేమిరెడ్డి చేతిలో ఓడిపోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఓడిపోయిన తర్వాత 10 days విజయసాయిరెడ్డి ఎక్కడ కనిపించిన పరిస్థితి కానీ మీడియాలోకి వచ్చిన పరిస్థితి కానీ అయితే లేదు. పూర్తిగా ఆ ఓటమి ఆలోచనలోనే ఉన్నారని అనుకోవాలి. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి అటు సుబ్బారెడ్డిని ఇటు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళందరినీ పిలిపించి మీడియా ముందు కూడా మాట్లాడించారు. ఎప్పుడు తన నేచర్కి భిన్నంగా చంద్రబాబు నాయుడు అంటేనో టీడీపీ అంటేనో అగ్రెసివ్గా ముందుకెళ్లే విజయసాయిరెడ్డి చాలా స్లోగా బీజేపీని టీడీపీని ఏదైతే పలు ఇష్యూలు కేంద్రంగా టార్గెట్ చేసే ప్రయత్నం అయితే చేశారని అనుకోవాలి. సో ఈ పరిణామాలన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు సజ్జలే ఓటు ఈ పార్టీలు ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఈ పరిస్థితిలో ఉండడానికి సజ్జలే కారణం అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకని ఈరోజు సజ్జలను పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే సజ్జలను పక్కన పెట్టారో అప్పుడు విజయసాయిరెడ్డిని పార్టీలోకి తీసుకునే ప్రయత్నం జరుగుతోందన్నది ఒక చర్చ. మళ్ళోసారి విజయసాయిరెడ్డి అటు జగన్మోహన్ రెడ్డి క్లోజ్ అసోసియేట్లోకి వెళ్ళబోతున్నారు అనేది అయితే ఇంకో లీక్, బయట నుంచి వస్తున్న లీక్. ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఏకంగా విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్ళబోతున్నారనేది ఆయన సన్నిహితులు కూడా కొన్ని అయితే లీక్లు ఇస్తూ ఉన్నారు. అందుకు కారణం కూడా ఉంది. ఎందుకంటే బీజేపీ నేతలతో, బీజేపీ జాతీయ స్థాయి నేతలతో విజయసాయిరెడ్డికి అదే స్థాయిలో సత్సంబంధాలు ఉన్నాయి. ఈరోజు ఆయన వైఎస్ఆర్సీపీ రాజ్యసభ నుంచి పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఉన్నారు. అలాంటి విజయసాయిరెడ్డికి బీజేపీతోనే కాదు జాతీయ స్థాయిలో పలు పార్టీల ఎంపీలతో కూడా సత్సంబంధాలే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు చూస్తే తన అల్లుడి మీద కేసు ఉంది, జగన్మోహన్ రెడ్డితో పాటు తన మీద కూడా కేసులు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ కేసుల నుంచి ఎగ్జామ్షన్ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో విజయసాయిరెడ్డి ఈరోజు ఇంకా వైఎస్ఆర్సీపీలో తాను కొనసాగినట్లయితే తన మాటను కూడా జగన్మోహన్ రెడ్డి కన్సెంట్లోకి తీసుకోకుండా ఈ స్థాయి ఓటమికి ఆయన కారణమయ్యారన్న ఒక ఆవేదన, ఆందోళన విజయసాయిరెడ్డిలో ఉంది. అందుకే ఆయన అంత సఫికేషన్ ఫీల్ అవుతున్నారు వైఎస్ఆర్సీపీలోని కూడా చెప్తున్నారు. వద్దన్నా వినకుండా సజ్జల లాంటి వాళ్ళని ప్రమోట్ చేసి పొలిటికల్గా అవగాహన లేని వాళ్ళని పార్టీని ఈ పరిస్థితికి తీసుకొచ్చారని కూడా విజయసాయిరెడ్డి తన సన్నిహితుల వద్ద వాపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లోనే ఆయన బీజేపీ వైపు చూస్తున్నారని కూడా చెప్తున్నారు. బీజేపీ ఎంపీలతోని, బీజేపీ కేంద్ర పెద్దలతో ఆయనకున్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా ఇప్పటికీ ఆయన అమిత్ షాతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇక విజయసాయిరెడ్డికి ఉన్న ఒక ట్రాక్ రికార్డ్ కానీ, గతంలో ఆయనకున్న బీజేపీతో ఉన్న పరిచయాలు కానీ, ఈ కారణంగానే ఈరోజు విజయసాయిరెడ్డి విషయంలో బీజేపీ పెద్దలు కూడా అంతే కన్సర్న్ చూపిస్తున్నారని కూడా చెప్తున్నారు. లెట్స్ సీ మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని పూర్తి స్థాయిలో నడి సముద్రంలో మునిగున్న పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి నిజంగా జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టి బీజేపీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తారనేది ఒక చర్చ అయితే, తన కేసుల కోసమో తన భవిష్యత్తు కోసమో విజయసాయిరెడ్డి ఈరోజు అటు వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది అనేది అయితే మరొక చర్చ. లెట్స్ సీ మరి గతంలో సుజనా లాంటి వాళ్ళు చేరితే, సీఎం రమేష్ వాళ్ళు లాంటి వాళ్ళు బీజేపీలో చేరితే టీడీపీ ఓడాక ఇలాంటి విమర్శలే వచ్చాయి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళ వైపు నుంచి. మరి ఈరోజు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు చేరినట్లయితే అలాంటి విమర్శలే మళ్ళీసారి ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఈయన విషయంలో ఆల్రెడీ ఈ వార్త అయితే పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీలో కూడా హల్చల్ చేస్తోంది, విజయసాయిరెడ్డికి సంబంధించిన వార్త. మరి జగన్మోహన్ రెడ్డి ఎలా సాయిరెడ్డిని హోల్డ్ చేయగలుగుతారనేది కూడా ఇలాంటి సిచ్యువేషన్లో, ఇట్లాంటి టిపికల్ సిచ్యువేషన్లో మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.